ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి రూరల్ రణధీరపురం పంచాయతీలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ రేణుకా గురుమూర్తితో పాటు ఏకంగా 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆదివారం తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. జై జగన్, జై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జై మోహిత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాం. అండగా నిలుస్తూ ఆపదలో ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రణధీరపురం గ్రామ పంచాయతీలో 7 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగేందుకు మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు సజావుగా ప్రజాపాలనకు సంకల్పిస్తారని మాజీ ఎంపీటీసీ రేణుకా గురుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, సప్తగిరి కాలనీ పార్టీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు షేక్ రజా, సప్తగిరి కాలనీ అధ్యక్షులు మహమ్మద్ కాసిం, ఉప సర్పంచ్ మల్లెమగ్గల ఉమాపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి 3-4 లైన్లు తప్ప మొత్తం ఉన్న 20 లైన్లో ఏబీసీలో ఏలో ఒక మొదటి 4 లైన్లు తప్ప ఎక్కడా ఇంకా సీసీ రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. ఈ రోజు గడప గడపకి మొన్న ఒక సంవత్సరం ముందు నేను వచ్చిన, ఒక 3 నెలలకు ముందు అమ్మ వచ్చినా కూడా 90% వర్కులు కంప్లీట్ చేసి మీ అందరూ గర్వంగా తెలియజేస్తున్నా. మన పార్టీ మీద ఆకర్షణై మన పార్టీ జగనన్న మీద ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో చేరిన పెద్దలందరికీ ఎప్పుడు నేను కూడా ఒక సోదరులాగా నిలబడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మన ముఖ్యమంత్రి గారిని గెలిపించుకునే దాంట్లో మన వంతు కృషి ఎప్పుడు చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అదే బాటలో నేను నడిచి